నమస్తే వీధుని శాతం లక్ష్యం సమాజహితం. మరికొద్ది రోజుల్లో శివరాత్రి స్టార్ట్ కాబోతుంది. శివరాత్రి అనగా ఉమ్మడి తెలంగాణ ప్రాంతంలో చూసుకున్నట్టయితే మనకు మొట్టమొదట గుర్తొచ్చేది దక్షిణ కాశీగా శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం వేములవాడ. సో ఈ యొక్క టెంపుల్ పరిస్థితి ఎలా ఉంది, డెవలప్మెంట్ ఎలా అయింది, శివరాత్రికి ఎంతమంది వస్తారనే విషయాలు మనం చూసుకునే ముందు వేములవాడలో ఉన్నటువంటి టేబుల్ యొక్క మనం ఫస్ట్ వేములవాడలోని దేవాలయం ద్వారం దగ్గర ఉన్నాం. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం వేములవాడ, దేవస్థాన గదుల విచారణ కార్యాలయము, నందీశ్వర ధర్మశాల, లక్ష్మీ గణపతి ధర్మశాల, శ్రీ స్వామివారి సన్నిధి, వాహనముల పార్కింగ్ స్థలం ఈ ప్లేస్లో ఉన్నాం. ఇక్కడి నుంచి మనము అసలు వేములవాడలో టెంపుల్ పరిస్థితి ఎలా ఉంది, వేములవాడలో ఉన్నటువంటి వేములవాడ టౌన్ ఇది. అందరూ దేవుళ్ళు కూడా కొండలపైన ఉంటే ఇక్కడ మాత్రము నడి ఊర్లో ఉన్నటువంటి ఈ రాజరాజేశ్వర స్వామి ఇక్కడ మరి వెలవటము, క్షేత్రం యొక్క విశిష్టత ఏంది, ఎలా డెవలప్ అయింది, ఎన్నో సంవత్సరంలో ఏ శతాబ్దంలో ఈ యొక్క టెంపుల్ పెట్టారన్న విషయాలు చూసుకున్నాం. పక్కనే మరి ఇంత మంచిగా ఉన్నటువంటి ఈ యొక్క రాజరాజేశ్వర స్వామి టెంపుల్ కమాన్ను పక్కన మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మురికి నీరు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పొంగి పొరుతుంది. ఇంత మంచి క్షేత్రంలో ఎక్కడి నుంచో పర్యాటకులు వస్తుంటారు. ఎక్కడి నుంచో పర్యాటకులు వచ్చి ఈ యొక్క ప్లేస్ను దేవుని దర్శించుకోవాలనుకుంటారు. ఇక్కడ మరి చాలామంది గదులు అవి తీసుకొని కూడా 1-2 రోజులు ఉండిపోయే అవకాశం ఉంది. సో ఇక్కడ మొత్తం చెత్త అంటే మనమే ఏదైతే తినేసినామో, మనం ఏదైతే కవర్లు తెచ్చుకున్నామో, మనం ఏవైతే బ్యాగులు తెచ్చుకున్నామో, పాలది కావచ్చు, వాటర్ది కావచ్చు, ఇంకా చూసుకున్నట్టయితే అన్ని రకాల ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా ఈ యొక్క మురికి కాలువలలో ప్రవేశించడం వల్ల ప్రమాదకరమైన జాబులతో పాటు అందమైన పచ్చదనంతో ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా ఈ చెత్త చెదారంగా మారిపోయి చాలా ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్సే. ఇక్కడ మరి వేరే వాళ్ళ నుంచి వచ్చేటటువంటి భక్తులు ఈ యొక్క ప్లేస్ని చూస్తే ఏమనుకుంటారు అంటే ఏమనుకునేది వదిలిపెట్టు. ఫస్ట్కి అయితే భక్తుల యొక్క పరిస్థితి ఏంది, ఈ యొక్క కార్యక్రమాన్ని మనము చూపెట్టడము, మరి ఇప్పటికైనా కనువిప్పు అయిపోయి మన కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వాన్ని మేము అనటం లేదు, లేకపోతే ఇంకొకరిని అనటం లేదు. ఇలాంటి ప్లేస్ను మనమందరం ఫస్ట్ ప్రజల రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ నారాయణుడు ఉంటాడు, అక్కడ భగవంతుడు ఉంటాడని మనం చెప్పుకుంటున్నాము. సో ఇలాంటి సిటీని సుందరంగా ఉంచాలంటే భారత ప్రధానితో పాటు గతంలో ఉన్నటువంటి సీఎంలు అందరూ కూడా స్వచ్ఛ హైదరాబాద్ అని, స్వచ్ఛ తెలంగాణ అని, స్వచ్ఛ భారతదేశం అని, స్వచ్ఛ భారత్ అని ఇలాంటి కార్యక్రమాలు అన్నీ తీసుకున్నప్పుడు కూడా ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యేనో, ఒక సర్పంచో నినాదంగా తీసుకున్న దానికంటే ప్రతి వ్యక్తి కూడా నినాదం తీసుకోవాలి. ప్రతి వ్యక్తి నినాదం తీసుకున్నప్పుడు మాత్రమే. ఎందుకంటే కూరగాయలకు వెళ్తాం, బ్యాగ్ తీసుకెళ్ళాం, పోనీ ఆ బ్యాగ్ తీసుకొని వస్తానన్నా అది ఒక దగ్గర పడేయం, రోడ్డు మీద పోతుంటే పడేసుకుంటూ పోతాం. ఒక మనిషి ఏడికన్నా మంచి ప్లేస్కి వెళ్తే సుందరమైన ప్లేస్కి వెళ్ళి ఆ సుందరమైన ప్లేస్ను చెత్త చెదారంగా చేసి వస్తున్నటువంటి పరిస్థితులు మనం చాలా చూస్తూనే ఉన్నాం. సో ఇలాంటి పుణ్యక్షేత్రం అంటే పుణ్యానికి నిలయాలని చెప్తుంటాం. కానీ మనం వాడికి వెళ్ళి మనం తాగే పాల ప్యాకెటు, మనం తినే చాక్లెట్, మనం తినే ఇంకా ఏవైనటువంటి ప్యాకెట్లు అన్నీ కూడా కవర్లో రావటము, ఆ కవర్లన్నీ కూడా రోడ్ల మీద పడేయటము, ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉండటం. ఎంత జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు అంటే కార్మికులు కావచ్చు, హైదరాబాద్లో జిహెచ్ఎంసీ అంటాం, మిగతా ఎక్కడ వేములవాడ కార్మికులు కావచ్చు, ఎంత కార్మికులు పనిచేసినా 1,00,000 మంది వచ్చి, ఒక 10,000 మంది, 20,000 మంది, 50,000 మంది వచ్చి పిలిగ్రిమ్స్ కావచ్చు, మరి ఇక్కడ ఉన్నట్టు ప్రజలు కావచ్చు వచ్చి ఇక్కడ చెత్త చెదారం వేసిపోతే ఇక్కడ పనిచేసేటట్టు 10 మందిలో పనిచేసేటటువంటి వ్యక్తులు నిరంతరం ఎంత చేసినా కూడా మరి చెత్తా చెదారం పడటం అనేది విస్మర్యం. చెత్తా చెదారం తీసేసే లోపు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర వేసినటువంటి చెత్త 10 రోజులకో, 20 రోజులకో, 30 రోజులకో, 40 రోజులకో, 60 రోజులకో తీసేసే లోపు అది డీకంపోజ్ అయ్యి వాసనతో పాటు మరి భయంకరమైనటువంటి వైరస్ను వెదజిల్లి ప్రజలకు మరి పూర్వకాలంలో కూడా కలరా, మలేరియా, టైఫాయిడ్ వగైరా లాంటి ఏవైతే జబ్బులు ఉన్నాయో ఇవన్నిటి కూడా నిలయాలుగా ఉన్నటువంటి ప్లేస్ మురికివాడలు. ఎక్కడ మురికి నీరు ఉంటుందో, ఎక్కడ చెత్త చెదారం ఉంటుందో అక్కడి నుంచి క్రిములు, ఈగలు, దోమలు పుట్టుకొస్తాయి. ఒక దోమ వల్ల 60 రకాల జబ్బులు వస్తాయని చెప్పినప్పటికీ కూడా మానవుడు మారటం లేదు.
సో ఇదంతా మనం ఎందుకు చెప్తున్నామంటే ఇలాంటి ప్లేసులకు లక్షల మంది నిత్యము మరి ఏదైతే కొలిచిన కొంగు బంగారమైనటువంటి రాజరాజేశ్వరి దేవాలయము మరి ఇక్కడ ప్రసిద్ధి చెందింది, వేములవాడ రాజన్నగా ప్రసిద్ధినటువంటి మరి ఏదైతే కోడ మొక్కులను మొక్కి కట్టేసిపోతే కొంగు బంగారం అవుతున్నట్టు నమ్మకంతో వచ్చినటువంటి భక్తులందరూ కూడా మరి వాళ్ళు రావాలంటే ఒక టూరిస్ట్ ప్లేస్ అంటే ఏంది, టూరిస్ట్ ప్లేస్ అంటే అన్ని రకాల వసతులే కాదు, ఉన్నటువంటి ప్లేసులు కూడా చక్కగా నీటి శుభ్రత, ఎక్కడ శుభ్రత ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడని మనమే చెప్పుకుంటాం. శుభ్రమైన ప్లేసులకి వెళ్తాం, గుడి ఆవరణం కాదు, ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా నీట్గా ఉన్నటువంటి బాధ్యత అందరూ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇంకా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము 20 కోట్లు మరి ఇక్కడ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా అంటే ఒక బిల్డింగ్లు కట్టడమో, ఒక ఫ్లైఓవర్ వేయటమో, ఇంకేదో కట్టడమో అనే దానికంటే కూడా ఉన్నటువంటి ప్లేసును ప్రజలు మమేకం చేసి ప్రజలను అవేర్నెస్ తీసుకొని వచ్చి చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉన్నట్టయితే అక్కడ అంతా కూడా నామస్మరణ, భగవన్ నామస్మరణ జరిగినట్టుగా అనిపిస్తుంది. సో మరి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ వేములవాడ టెంపుల్ గురించి ఏదైతే సంక్రాంతి అయిపోయిన తర్వాత సమ్మక్క సారక్క జాతర అయిపోయేంత వరకు కూడా వేలాదిగా భక్తులు వేములవాడ రాజన్నను దర్శించుకున్నటువంటి చూస్తూనే ఉన్నాం మనం. ఎందుకంటే ఉండి లెక్కలన్నీ కూడా కౌంట్ చేస్తే 20 కోట్ల రూపాయలు వేములవాడ రాజన్న టెంపుల్కి వచ్చినట్టుగా మరి తెలుస్తుంది. 20 కోట్ల రూపాయలు అంటే మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే కోడె మొక్కులు కావచ్చు, ఏవైతే కళ్యాణం కావచ్చు, ఏవైతే టెంపుల్ పక్కన ఉన్నటువంటి కమర్షియల్ బిట్ల లైసెన్సులు కావచ్చు, అన్ని రకాల ఉన్నటువంటి వాటి మీద 20 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంటే టెంపుల్కు ఇంత ఆదాయం వచ్చింది అంటే ఇక్కడ వచ్చినటువంటి భక్తులు, హుండీలో వేసినటువంటి భక్తులు, నిజ కోడలు ఇచ్చినటువంటి భక్తులు, వీళ్ళందరూ కూడా అంటే ఇంతమంది ఇక్కడికి ఎందుకు వస్తున్నారంటే సమ్మక్క సారక్క జాతర స్టార్ట్ అయినప్పటి నుంచి సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళే ముందు ఈ వేములవాడ రాజన్నను దర్శించుకొని ఇక్కడి నుంచి సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే రోజు కూడా దాదాపు 60,000 నుంచి 70,000 నుంచి 80,000 భక్తులు ఇక్కడ వేములవాడ రాజన్నని దర్శించుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే సమ్మక్క సారక్క జాతరకు వెళ్తారో ముందుగతలు వచ్చి ఇక్కడ మరి వేములవాడ రాజన్నను దర్శించుకోవడం జరిగింది. అంటే ఇప్పటి వరకు లక్షలలో కూడా భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. ఎప్పుడో పూర్వకాలంలో వేలుపడ్డటువంటి ఇలాంటి మహాక్షేత్రాన్ని భక్తులు నిత్యం వేలలో లక్షలలో వచ్చి చూస్తుంటారు. సో ఇలాంటి ప్లేసులన్నింటి కూడా మనము వచ్చినట్టు వల్ల ఆహ్లాదకరమైన విషయమే కాకుండా అన్ని రకాలుగా కూడా ఇప్పుడు మున్సిపాలిటీ కిందకి వస్తుంది. మున్సిపాలిటీ శుచి శుభ్రతతోటి ఈ దేవుని యొక్క శుచి శుభ్రత మనం కాపాడినట్టయితే చాలా చక్కగా ఉంటుంది. సో ఇక్కడ ఏవైతే మరి మొత్తం మీద చూస్తే 20 కోట్ల రూపాయలలో ఏవైతే ఇక్కడికి వచ్చినటువంటి అంటే ముఖ్య విశ్వాసం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కోడెను మరి దేవుడి చుట్టూ తిప్పి అక్కడ కట్టేసినటువంటి విధానంలో 4.54 కోట్ల రూపాయలు మరి కోడె మొక్కలకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. నిజ కోడలు కూడా దేవుడికి మరి విదజల్లుతుంటారు. సో ఇవన్నీ కూడా అన్ని టెంపుల్స్ ఈ వేములవాడ టెంపుల్ ఒకటే కాక చుట్టుపక్కల ఉన్నటువంటి టెంపుల్స్ అన్నీ కూడా బద్దిపోజమ్మ ఇక్కడ చాలా ఉన్న ఆ టెంపుల్స్ మొత్తం కూడా ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం. సో ప్రస్తుతం మనం ఈ కాంప్లెక్స్లు అన్నీ కూడా మనం చుట్టూ కూడా మొత్తం చూసుకోవచ్చు. టెంపుల్స్ చుట్టుముట్టు మీద వచ్చినటువంటి పిలిగ్రిమ్స్ కోసము ఈ యొక్క కాంప్లెక్స్ను మనం చూసుకోవచ్చు. ఇప్పటివరకు లెక్కేసిన విధంగా మరి లెక్కలోకి వెళ్తే జనవరి 16 నుంచి ఫిబ్రవరి 19 వరకు వివిధ విభాగాల ద్వారా రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి వచ్చినటువంటి ఏవైతే చందాలు ఉన్నాయో ప్రసాదం ద్వారా 2.63 కోట్లు, కోడె మొక్కులు 4.54 కోట్లు, లీజుల లైసెన్సులు 2.10 కోట్లు, అభిషేకాలు 10.38 లక్షలు, అర్చనలు 12.12 లక్షలు, కానుకలు 2.84 లక్షలు, కళ్యాణాలు 40.17 లక్షలు, కేశఖండన 40.10 లక్షలు, వసతి గదులు 66 లక్షలు, నిజ కోడలు 10.40 లక్షలు, దుకాణాలు 51.06 లక్షలు, శీఘ్ర దర్శనం 72 లక్షలు, బద్దిపోచమ్మ ఆలయం ద్వారా వచ్చింది 29 లక్షలు, భీమేశ్వర ఆలయం ద్వారా వచ్చింది
3.90 లక్షలు. సో ఇంత ఆదాయము ఈ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి వచ్చింది. సో ఇక్కడ నిత్యం మనం చూస్తూనే ఉంటాయి కంకర్యాలు. ఇక్కడ మరి ఈ దర్శనాల కోసం మరి వచ్చినటువంటి భక్తుల కోసం పెట్టినటువంటి గదులు ఈ చుట్టుపక్కల ప్లేస్లో కావచ్చు. సో అంటే ఇక్కడ ఎక్కువ కూడా మేకలను, గొర్రెలను, కోళ్ళను బద్దిపోచమ్మ దగ్గర తీసుకెళ్ళి మరి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ సిగాలతోటి కూడా భక్తులు వస్తుంటారు. కానీ ఇక్కడ మనకు ముఖ్యంగా ఇంత భక్తి పరవశమైనటువంటి ప్లేసు, ఎటు చూసినా ఆ పక్క మోరి అంటే డ్రైనేజీ, ఈ పక్క డ్రైనేజీ, ఓపెన్ డ్రైనేజీలు ఎక్కువగా ఉండటము. అంటే నేనేదో ఒకరిని విమర్శించాను అన్నట్లే, కానీ డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా ఇలాంటివి చాలా ప్రమాదకరమని కూడా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం మేము. ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల కంటే కూడా మెయిన్గా ప్రజలలో ఉండాలనేది కూడా చెప్పడానికి ప్రయత్నం. ఇది ఖచ్చితంగా మీరందరూ కూడా అనుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో టెంపుల్ యొక్క విశేషత మనం చూసుకున్నట్టయితే కొన్ని మనం చూసుకోవచ్చు. ఇక్కడ మరి మొక్కుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి బోనం కంపల్సరీ సమర్పిస్తుంటారు అమ్మవారికి, బద్దిపోచమ్మ అమ్మవారికి. వేములవాడ రాజన్నకు మరి ఇక్కడ వచ్చి కోడె మొక్కులు తీర్చుకుంటారు అనే విషయాన్ని మనం చెప్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చుట్టుపక్కల మొత్తం కూడా కిరాణా షాపులు అవి ఉండటము, మధ్యలో వెహికల్స్ వెళ్ళటానికి కూడా మరి ఈ రోడ్డు వెడల్పు అవుతుంది అన్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా చాలా శుచి శుభ్రతతో వెడల్పు కూడా కావాల్సినటువంటి పరిస్థితులు ఉంది. చరిత్రలోకి వెళ్దాము. స్థల విశిష్టత, సో శివసత్తులు మరి ఇక్కడ వెళ్ళేటటువంటి విధానం మనం చూస్తూనే ఉన్నాం ప్రస్తుతము. ఈ దేవాలయం యొక్క విశిష్టత, ఈ దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేతుడై రాజరాజేశ్వరుడు లింగ రూపంలో వెలిసి నిత్యం పూజలు అందుకుంటాడు. భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలువబడే ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వర ఖండంలో చెప్పబడింది. అర్జునుడి మునిమనుడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్య పాతకాన్ని వదిలించుకోవడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడు. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట. కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి కలిగించాడని పురాణం చెప్తుంది. ఆ శివలింగమే ఇప్పుడున్న మూల విరాట్ అని స్థల పురాణం. సో ఇప్పుడు మనము దేవాలయానికి వెళ్తున్నటువంటి అటు ఇటు ఉన్నటువంటి కిరాణాలు చూస్తున్నాం, కిరాణా షాపులు కూడా చూస్తున్నాం. ఇక స్థల పురాణాన్ని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఇక చరిత్ర ఏందో చూద్దాం. ఈ పురాతన గ్రామం పశ్చిమ చాళుక్యుల కాలం నుంచి ఉన్నదని ఇక్కడ లభించిన పురాతత్వ ఆధారాలను బట్టి తెలుస్తుంది. పశ్చిమ చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి దేవాలయమునకు వేములవాడ ప్రసిద్ధి చెందింది. చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయానికి సుదూర ప్రాంతాల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహుకుడు రాజాదిక్య అనే బిరుదు ఉండేది. ఆ బిరుదు పేరిట కానీ అతడు కట్టించినందువల్ల కానీ ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. రాజాదిత్య మొదటి వినయాదిత్య యుద్ధమల్లుని మనవడు. దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు ఉంది. గ్రామానికి ఆనుకొని ప్రవహించే వాగు ఈ కోనేటికి నీటి వనరు. వద్యగేశ్వర స్వామి దేవాలయము కూడా ఇక్కడ ఉంది. గడ్జి 1830లో కాశీయాత్రలో భాగంగా నాటి నిజాం ప్రాంతాలలో మజిలీ చేస్తూ వెళ్ళిన ఏనుగుల వీరస్వామయ్య ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి తన కాశీయాత్ర చరిత్రలో ప్రస్తావించారు. తన యాత్ర మార్గంలోని మజిలీలో ఇక్కడికి సమీపమైన మజిలీ జగనంపల్లి అంటే డిచ్పల్లి సమీపంలో గ్రామం గురించి వ్రాస్తూ ఇక్కడికి 4 మజిలీల దూరంలో వేములవాడ ఉన్నదని వ్రాశారు. అది మహాక్షేత్రమని, భీమేశ్వర రాజేశ్వర క్షేత్రం అని పేర్కొన్నాడు. అప్పట్లో ఈ ప్రాంతానికి పుల్ల భయం తీవ్రంగా ఉండేదని, కోడెలను పులులు
బాధించేవని పేర్కొన్నారు. సో ఇక్కడ ముఖ్య ప్రఖ్యాతమైన విషయం ఏంటంటే శివరాత్రి రోజున 3 లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు. ఈ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. సుమారు 100 మంది అర్చకులతో మహాలింగార్చన జరుపుతారు. అర్ధరాత్రి వేళ శివుడికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. రాత్రి వేళ దీపాలంకరణలో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. భక్తులు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. విద్యార్థులు ఉచిత వసతి భోజనం ఏర్పాటు చేస్తారు. ఇక ఈ దేవాలయం ఇతర చిన్న ఆలయాలకు దాన ధర్మాలు చేస్తుంది. సో ప్రస్తుతం మనం ఇక్కడ శివసత్తులను చూడవచ్చు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయము మరి దేవాలయం సమీపంలో ఉన్నాం ప్రస్తుతం మనము. ఇక్కడి నుంచి మరి ఈ ముఖద్వారం నుంచి భక్తులందరూ కూడా భగవంతుని దర్శించుకోవడానికి వెళ్తారు. సో శివరాత్రి రోజు మరి ఏమేంటి కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని కూడా తెలుసుకుందాము. శివరాత్రి రోజున 100 మంది అర్చకులతో మహాలింగార్చన జరుగుతుంది. అమావాస్య దాటి ఏకాదశి మొదలైన అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. ఇక్కడ భక్తులు చేసే పూజలో ప్రముఖమైనది మొక్కు. భక్తులు మరి కోడెను తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి ప్రాంగణంలో కట్టేసి ఆ కోడెను దేవాలయానికి దక్షిణగా ఇచ్చేస్తారు. దీనివల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని కూడా నమ్మకం. పవిత్రమైన గండదీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యమని భక్తులు భావిస్తారు. శైవులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులు అందరూ ఈ దేవాలయాన్ని దర్శిస్తారు. ఈ దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తుంటాయని చెప్తారు. దేవాలయ ప్రాంగణంలో 100 ఏళ్ల నాటి మసీదు కూడా ఉంది. చరిత్ర చెప్పిన ప్రకారము ఇస్లాం మతానికి ఏమండి చెందిన ఒక శివభక్తుడు ఈ గుళ్ళో ఉంటూ స్వామిని సేవిస్తూ ఇక్కడే మరణించాడట. అతని స్మృతార్థం ఈ మసీదు నిర్మించారని గుందెల్లి పరశురం గురు గౌతమ్ దేవాలయ ప్రాంగణంలో 1,000,000 శివలింగాలు ఉంటాయని కూడా విశ్వసిస్తారు. ఇక్కడ వేద పాఠశాల కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం దేవాలయానికి అనుబంధంగా ఒక వేద పాఠశాలను మంజూరు చేసింది. భీమేశ్వర ఆలయం ఎదుట ఉన్న భవనంలో వేద పాఠశాల ప్రాంగణం ప్రారంభం కాగా ప్రస్తుతం 25 మంది విద్యార్థులు కూడా ఉన్నట్టు కూడా చెప్తుంది. సో తెలంగాణలో అన్ని ప్రధాన పట్టణాల నుండి హైదరాబాద్ జూబ్లీ బస్టాపు, ఎంజీబీఎస్ బస్టాండ్ నుండి వేములవాడకు నేరు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. కరీంనగర్ నుండి ప్రతి గంటకు బస్సు సౌకర్యం ఉంది. సుదూర ప్రాంతాల నుండి రైల్లో వచ్చే భక్తులు హనుమకొండ బస్టాండు, వరంగల్ స్టేషన్లో దిగి బస్సులో కరీంనగర్ చేరుకొని అక్కడి నుండి వేములవాడ కూడా రావచ్చు. దేవాలయ విస్తీర్ణ పనులు తెలంగాణ ఏర్పడినాక ముఖ్యమంత్రి హోదాలో 2015 జూన్ 18 మొదటిసారిగా దేవాలయం దర్శించుకున్నారు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్. 7 గంటల పాటు వేములవాడలో గడిపి గుడి, చెరువు, ఆలయ పరిసరాలు, పట్టణ పరిసరాలు పరిశీలించి గుడి, చెరువు, శీకం భూములను తీసుకొని 37 ఎకరాలకు ఆలయాన్ని విస్తరించాలని అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది. 2015 డిసెంబర్ 28న ఎర్రవెల్లిలో ఆయుధ చండీయాగం చేసిన తర్వాత రాజరాజేశ్వర స్వామిని రెండోసారి దర్శించుకున్నారు.
2019 డిసెంబర్ 30న మూడోసారి వేములవాడకు వచ్చి దేవాలయ విస్తరణ కోసం సేకరించిన గుడి చెరువుల భూమిని పరిశీలించి అభివృద్ధి పనులపై అధికారులకు నిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తుంది. వేములవాడ పట్టణం రాజన్న ఆలయాన్ని సమగ్రాభివృద్ధి చేసేలా వేములవాడ దేవాలయం ఏరియా అభివృద్ధి ప్రాధికార సంస్థ VTDAను ఏర్పాటు చేయబడింది. ఈ సంస్థ చైర్మన్గా CMA ఉన్నారు కేసీఆర్. అప్పుడు వైస్ చైర్మన్గా రిటైర్డ్ IAS ముద్దసాని పురుషోత్తం రెడ్డి నియమించబడ్డారు. VTDA ద్వారా భూసేకరణ, రహదారుల విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలు రూపొందించబడతాయి. దేవాలయ విస్తరణ కోసం శృంగేరి పీఠాధిపతి వద్దకు వెళ్ళి అభివృద్ధి నమూనాలు సేకరిస్తారు. సో భక్తులందరూ కూడా వేములవాడ రాజన్నను, రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించి తర్వాత బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయమునకు బయలుదేరి మరి ఆ అమ్మవారికి బోనము సమర్పించుకున్న సందర్భాలు మనం చూస్తుంటాం. సో శివరాత్రి మార్చి 8 ఉండడం వల్ల మరి శివమాల ధరించిన వాళ్ళు, ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే శివమాల ధరించిన వాళ్ళు కూడా చాలామంది ఈ పట్టణాన్ని, వేములవాడ క్షేత్రంలో ఉన్నటువంటి రాజరాజేశ్వరి రాజన్నను దర్శించుకోవడానికి కూడా భక్తులు వస్తుంటారు. మొక్కులు చెల్లించిన వాళ్ళు మరి ఇప్పుడు మనం ప్రస్తుతము బద్దిపోచమ్మ ఆలయం దారిలో ఉన్నాము. ఇక్కడ భక్తులు మొక్కులు చెల్లించుకొని వారి ముడుపులు చెల్లించుకొని, అమ్మవారి ముడుపులు చెల్లించుకొని రిటర్న్ అవుతున్న విజువల్స్ మనం చూస్తున్నాము. ఇవంతా కూడా దారికి అటు ఇటు వైపులో కూడా మరి జాతర అంటే మీకు తెలిసిన విషయమే. మరి పిల్లలకు కావాల్సినటువంటి ఆట వస్తువులు, నమ్మకం ప్రకారము భగవంతుని యొక్క ఫొటోసు, మహిళలకు సంబంధించినటువంటి గాజులు. మరి ఇక్కడ జాతర వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ పిల్లలకు, వాళ్ళ అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా తీసుకునే సందర్భం. అలాగనే ప్రసాదంతో పాటు దేవుడి యొక్క పటాన్ని ఇవన్నిటి కూడా వాళ్ళకు సంబంధించిన దగ్గర చుట్టాలు కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇచ్చిన సందర్భాలు. ఇప్పుడు మనం సాధారణంగా మనం చెప్పుకునేది అన్ని రకాలుగా కూడా మరి పిల్లలతోటి దర్శించుకునే వాళ్ళు, మొక్కుల కోసం దర్శించుకునే వాళ్ళు వచ్చినట్టయితే మరి పిల్లలు అనగానే ఆట వస్తువులు కంపల్సరీగా కూడా ఉంటాయి. కనుక జాతర అంటే మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు, జరుగుతూనే ఉంటుంది. ప్రతి వాళ్ళు కూడా భారతదేశంలో పుట్టిన వాళ్ళు కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కావచ్చు, జాతర అంటే అన్ని రకాల జాతరలు జరుగుతూనే ఉంటుంది. శ్రీరామనవమి కావచ్చు, శివరాత్రి కావచ్చు, మరి ఏ పండుగ అయినా సరే, దసరా, మరి ఏ పండుగ అయినా సరే ఇలాంటి కార్యక్రమాలు మనం చూస్తూనే ఉంటాం. ఎక్కువ కూడా మరి హిందూ విశ్వాసానికి, హిందూ సంబంధించిన కార్యక్రమాలన్నిటి కూడా శివరాత్రి అంటే ఉపవాసం ఉండటము, శ్రీరామనవమి అంటే కళ్యాణం జరిపించటము, ఇలాంటివన్నీ చూస్తూనే ఉంటాం. సో ప్రస్తుతం మనం బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయం వైపు ప్రయాణిస్తున్నాము. సో భక్తులందరూ కూడా వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకొని రిటర్న్ అవుతున్నటువంటి విజువల్స్ కెమెరామ్యాన్ అఖిల్ కెమెరాలో బంధించి మీకు అందరికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వేములవాడ రాజన్నకు కోడిని మొక్కుకొని దేవుడి చుట్టూ తిప్పినటువంటి విజువల్స్. తర్వాత బద్దిపోచమ్మకు కోడిలే కానీ, గొర్రెలే కానీ,
పోటీలే కానీ మేకలు కానీ మేకపోతులు కానీ మరి వాళ్ళు మొక్కుకున్న విధంగా వాళ్ళు చేసిన విధంగా కొబ్బరికాయ అంటే ఇలాగ కొబ్బరికాయ పసుపు బొట్టు మరి ఎంత ఏదైతే చేటు కట్టుకుంటామో రక్షణ కవచం లాగా అవన్నీ అంటే మరి ముఖ్యంగా చాలా సంతోషమే. సో ఇక్కడికి వచ్చిన నమ్మకం ఖచ్చితంగా కూడా చూస్తుంటాం. మనం ఖచ్చితంగా కూడా బొట్టు పెట్టుకున్నటువంటి విజువల్స్ అమ్మవారికి టెంపుల్కి వెళ్తుంటే ఉంటారు. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు మురళి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మాకు ఎప్పుడో దాదాపు 5 సంవత్సరాలే. ఏ ఊరు మీది? ఇక్కడనే లక్ష్మీపురం అన్న. లక్ష్మీపురం ఇట్లా రోజు బాగానే ఉంటుందా? ఏ బాగంటే ఏదో రూపాయి ఆటోనో ఆడుకుంటారు సార్. సరే ఏదో దీని మీద ఆధారపడతాను. లేదు వేరే సుతర పని చేసుకుంటా, వేరే పని చేస్తాము, ఏదో ఎందుకంటే సాత కాక ఇలా చేసుకుంటాం సార్. భక్తులందరూ కూడా నామాలు దయాభక్తి, ఏదో దేని పేరు మీద దయాభక్తి ఆడుకుంటాం సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. సో మనం చూడవచ్చు భక్తులందరూ కూడా మరి ఎక్కువ శివశక్తులు కూడా వస్తుంటారు ఇటువైపు, ఈ క్షేత్రం వైపు. బద్దిపోచమ్మ ఆలయం గేటు మరి ఇంకా అంటే డెవలప్ కావాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే వచ్చిన ఇక్కడ టెంపుల్ కూడా మరి పాత ప్రభుత్వము ఏదైతే 2023లో డిసెంబర్ ముందున్నటువంటి ప్రభుత్వము బద్దిపోచమ్మ ఆలయము అభివృద్ధికాయి ఇక్కడ స్థలాన్ని కూడా సేకరించడం జరిగింది. ఈ స్థలాన్ని సేకరించుకొని డెవలప్మెంట్ కోసం చూస్తున్నారు. మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం 20 కోట్లు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారు అనే అంశాన్ని మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మనము బుజ్జిపోచమ్మ ఆలయ ప్రాంతం పరిసరాల్లో ఉన్నాం. ఇక్కడ అందరు కూడా భక్తులు చూస్తున్నాం. ఇక్కడ సెల్ఫీ దిగుతున్నాడు భక్తుడు, ఓ పక్కన ఓ చేతిలో కోడి పట్టుకొని. ఇక్కడ నగరేశ్వర స్వామి దేవాలయం కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. నగరేశ్వర స్వామి దేవాలయము భక్తులందరూ కూడా దేవాలయం దర్శించుకొని ఇక్కడికి వచ్చారు. అఖిల్, ఏం పేరు అమ్మ మీ పేరు? రమాదేవి. ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబాద్ జిల్లా. ఎన్ని సంవత్సరాలు వచ్చి? మాకు దేవుడు వచ్చా 3 సంవత్సరాలు. ఎప్పుడు వస్తుంటారు? సంవత్సరం నుంచి వస్తున్నాం. ఏం దేవుడు మీకు వచ్చింది? మాకు నరసింహ వస్తాడు, శివుడు వస్తాడు, ఈ పోషమ్మ వస్తుంది, ఎల్లమ్మ వస్తుంది, దేవుళ్ళు వస్తారు. నలుగురు ఇంటికాడ ఇక అంటే చేసుకుంటాం, లేకుండా లేదు. పీఠం పెట్టుకొని చేసుకో చెప్తారా? చెప్తాం, వస్తుంది కానీ చెప్పాము ఇక అంతే. మేము ఇంటికాడ ఏం పీఠం పెట్టుకొని చెప్పాము, అట్లా చెప్పాము. ఎలా అనిపిస్తుంది మరి? మంచిగానే ఉంది. ఎంతమంది వచ్చారు? మేము 8 మంది వచ్చినాం. మొత్తం ఊరు మీ ఫ్యామిలీ మొత్తం? మా ఫ్యామిలీ కాదు, మా ఫ్యామిలీలో మేము ఒక్కలమే వచ్చినాం. మేము మా వేరే వాళ్ళు తీసుకొస్తే వచ్చినాం. తెచ్చారా కోళ్ళు ఏట? ఇప్పుడు తీసుకుంటాం మనం అనేది. ఏమని మొక్కారు దేవుని మరి? మంచిగా జరిగితే మళ్ళీ వస్తామని మొక్కుతాం. ఇదండి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మరి ఇక్కడ వచ్చినటువంటి ఒక భక్తురాలను అడగడం జరిగింది. ఆమెకు పోచమ్మ కానీ శివుడు కానీ దేవుళ్ళు మరి వస్తారని చెప్పడం కూడా జరుగుతుంది. ఆమె మాటలో మనం తెలుసుకున్నాము. ఇక భక్తులు కూడా భోజనాలు తీసుకొని బోనమ్మ అమ్మవారికి భోజనం తీసుకొని వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నదంతా కూడా బద్దిపోచమ్మ ఆలయము. ఇక్కడ మొక్కులు చెల్లిస్తుంటారు. ఇక్కడ అమ్మవారికి కళ్ళు శాఖ, ముఖ్యంగా తెలంగాణ సంప్రదాయం ప్రకారము ఖచ్చితంగా కూడా కళ్ళు శాఖ ఇక్కడ ఖచ్చితంగా కళ్ళు శాఖ, అలాగనే భోజనము అంటే బోనము అమ్మవారికి. అలాగే మనం చూసినట్టుగా ఇక కోడి, అక్కడ గొర్రెపిల్లను కూడా మరి అమ్మవారికి కడుతుంటారు. అమ్మవారి క్షేత్రం ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఏవైతే విశ్వాసం ప్రకారము వారు అమ్మవారికి కట్టడం జరుగుతుంది. వాళ్ళ యొక్క విశ్వాసం ప్రకారం అక్కడ కొబ్బరికాయలు కూడా కొట్టడం. కొబ్బరికాయ అనేది హిందూ సంప్రదాయంలో ప్రధానమైనది. ఎట్టు పరిస్థితుల్లో భక్తులు కొబ్బరికాయ, అగరబత్తులు, పసుపు, కుంకుమ, వీటికి తోడు పూలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకొచ్చేటటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి హిందూ సంప్రదాయంలో చూసుకునేటటువంటి సంప్రదాయము. సో భక్తులు మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తుడు అమ్మవారికి కోడిని మరి సమర్పిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. బద్దిపోచమ్మ ఆలయం దగ్గర ఉన్నాము. కళ్ళు శాఖ కంపల్సరీ వస్తారు అమ్మవారికి. విశ్వాసము, ప్రగాఢ నమ్మకం కూడా. అలాగనే అమ్మవారికి దీపాలు కూడా దీపాన్ని కూడా మరి దీపం
మనకు తెలిసిన విషయమే. సో భక్తులందరూ కూడా తండోపతండాలుగా నిత్యము వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది కూడా రాజరాజేశ్వర అమ్మవారిని, రాజన్న భగవాన్ని దర్శించుకుంటేందుకు వస్తుంటారు. సో అమ్మవారి యొక్క గోపురం మనం చూస్తున్నాం. స్థల పురాణం ప్రకారం చాలా ప్రఖ్యాతి కలిగినటువంటి దేవాలయం మనం చెప్పొచ్చు. భక్తులు ఇక రాజన్న టెంపుల్ అంటే ముఖ్యంగా మనకు జ్ఞాపకం వచ్చేది కోడెలు. సో మరి ఇక్కడ ఒక భక్తుడు కోడెను పట్టుకొని ఆవు, కోడె కాదు ఆవు, గోమాతను మరి భక్తులకు చూపెడుతున్నాడు. సో భక్తులందరూ కూడా మరి అమ్మవారిని, ఎందుకు ఈ దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు కనుక ఏ దేవాలయం వెళ్ళినా లక్షలలో ఉంటారు కనుక వాళ్ళందరినీ కూడా అమ్మవారిని దర్శించుకుంటేందుకు లేదా స్వామీజీని దర్శించుకుంటేందుకు క్యూ పద్ధతిలో ఉండటం అనేది ఆనవాయితీ. సో నేను నా స్వతహాగా చెప్పేది ఏంటంటే భక్తులందరూ కూడా తెచ్చుకునేటటువంటి ఫ్రూటీలు, థమ్సప్లు ఇవన్నీ కూడా భగవంతుని సన్నిధిలోనే వేస్తున్నారు. వాళ్ళు మొక్కి పుణ్యాన్ని కట్టించుకునే దానికంటే ఇలాంటివి వేసి కాస్త కూస్త పాపాన్ని కూడా కట్టించుకుంటారని నేను డంకా బజాయించి చెప్తున్నాను. భగవంతుని అమ్మవారికి కానుకలు తీసుకొని వచ్చారు. వారు మొక్కున్న విధంగా బోనాన్ని సమర్పించుకునే విధంగా అమ్మవారి క్యూ లైన్లో ఉన్నారు భక్తులందరూ కూడా. తండోపతండాలుగా ఎక్కువ సిరిసిల్ల ప్రాంతం కావచ్చు, కరీంనగర్, వరంగల్, ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సిద్దిపేట ఈ ప్రాంతాల నుంచి కూడా తండోపతండాలుగా కూడా తరలిస్తుంటారు. దర్శనార్థము అమ్మవారిని వాళ్ళ మొక్కులన్నీ సమర్పించుకొని తర్వాత వారు తెచ్చుకున్నటువంటి ఆహార సామాగ్రి అంతా వండుకొని నైవేద్యం పెట్టి అమ్మవారికి పెట్టిన తర్వాత భోజనాలుగా తీసుకునే సంప్రదాయాన్ని మనము అనాదిగా చూస్తూనే ఉన్నాము. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవటం కోసం తెచ్చినటువంటి బోనాన్ని కుటుంబ సమేతంగా కూడా వచ్చి అమ్మవారిని తిలకిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. వీతి న్యూస్ ఎక్స్క్లూజివ్ వేములవాడ రాజరాజేశ్వరి రాజన్న దేవాలయము, బద్దిపోచమ్మ దేవాలయము, వీతి న్యూస్ ఎక్స్క్లూజివ్ మనం చూస్తున్నాము. ముఖ్యంగా మనం చెప్పేది ఒకటే, దేవుని పూజిద్దాం, దేవుడు ఎక్కడున్నా దర్శించుకుందాం. కానీ అలాంటి ప్లేసులను ఎక్కడైతే మనము పుణ్యంగా అనుకుంటామో అలాంటి ప్లేసులను ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపైనే ఉంది. ఈ యొక్క సంకల్పాన్ని మనము నేటి నుంచే చూసుకుందాము, నేటి నుంచే తీసుకుందాము. మనం తీసుకుపోయినటువంటి మనం తయారు చేసే చెత్తా చెదారాన్ని అంతా కూడా శుద్ధి శుభ్రతతోటి ఎంత కార్మికులందరూ ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా ఇలాంటి పిలిగ్రిమ్స్ అన్నీ కూడా లక్షలలో భక్తులు వస్తుంటారు కనుక మరి అవన్నీ తీర్చేందుకు కార్మికులు నిరంతరం పనిచేయవలసిన అవసరము ఉంటుంది కనుక అలా లేకుండా మనమే శుద్ధి శుభ్రత మూలకి వేసినట్టయితే శుభ్రంగా ఉంటుంది. ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ భగవంతుడు కొలువు ఉంటాడనేది మీకు తెలుసుకోవాల్సిన అంశం. చూస్తున్న వీతి న్యూస్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు, వేములవాడ. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.